హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈరోజు ఒక కొత్త మైనింగ్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నానండి. ఇది కూడా ఫ్రీ అన్నమాట. ఇది ఆల్రెడీ చాలామందికి తెలుసు, కానీ కొంతమందికి తెలీదు. దీని యొక్క లాంచింగ్ అనేది కూడా జూలై లేదా ఆగస్టులో ఉంటుంది ఖచ్చితంగా అన్నట్టుగా బాలకొద్ది వాళ్ళు చెప్తున్నారు అన్నమాట, సంస్థ వాళ్ళు. కాబట్టి ఇంకా 3 months 4 months ఉంది. కాబట్టి ఈ టైంలో మనం చేస్తే తప్పేం లేదు. నేను కూడా ఒక 10 days బట్టి అయితే చేస్తున్నాను. అంత ఇబ్బందికరంగా అయితే ఏమీ లేదన్నమాట. పీస్ఫుల్గానే మనం ఇందులో మైనింగ్ చేయొచ్చు. దాని గురించి నేనైతే ప్రజెంట్ ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఏ రకంగా దీంట్లో మైనింగ్ చేసుకోవాలి ఫ్రీగా అనేది నేను మీకు చూపించడం జరుగుద్ది. పేరు వచ్చేసి టిక్ కాయిన్ అనమాట. టిక్ కాయిన్ ఉంది, టిక్ చైన్ కూడా రీసెంట్గా తీసుకొచ్చారు. ముందుగా టిక్ కాయిన్ రిజిస్ట్రేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. టిక్ చైన్ గురించి నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఎక్కువ ల్యాగ్ లేకుండా. ముందుగా మీరు వచ్చి టిక్ కాయిన్, ఇదిగోండి టిక్ కాయిన్ నెట్వర్క్ అని చెప్పి సెర్చ్ చేయగానే మీరు ఇక్కడ కింద చూశారు కదా 4.8 రేటింగ్. 4.8 రేటింగ్తో దాదాపు 1,00,000 మంది పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఓకేనండి, స్టెప్ బై స్టెప్ చెప్తాను, క్లారిటీగా చూడండి. దీంట్లో మీరు రెఫరల్ చేసుకుంటే కొంచెం బెనిఫిట్, చేసుకోకపోయినా ఎటువంటి నష్టం లేదు. వీళ్ళు ఎక్స్ట్రా యాడ్స్ చూడడం వల్ల ఎక్స్ట్రా బూస్టింగ్ రేట్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, కాబట్టి ఇది జూలై ఆగస్టులో లాంచింగ్ అన్నారు. కేవైసీలు కూడా మనకి జూన్లో వస్తాయి అన్నట్టుగా చెప్పారండి. కేవైసీ ప్రజెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, కానీ కమింగ్ సూన్ అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. రీసెంట్గానే దీంట్లో ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. అందుకే నేను అప్డేట్ వచ్చిన తర్వాత కొత్తగా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది మొత్తం అన్నీ కూడా మీకు ఇందులోనే తెలుస్తాయి. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్నారు. ఓపెన్ చేయగానే ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో నేను మొత్తం మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనండి, ఇది కూడా మంచి ఫ్రీ మైనింగ్ క్రిప్టో కరెన్సీ అన్నమాట. దీనివల్ల కూడా మనకి ఎటువంటి నష్టం కూడా ప్రజెంట్ లేదు. చూసారు కదా, మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కాబట్టి పైన గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ చేయగానే ముందుగా మీకు జీమెయిల్ ఐడి అడుగుతుంది. మీ జీమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మీరు జీమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత వెరిఫై ఈమెయిల్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి ఇదైతే వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. ఆ మెయిల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనండి, చూసారు కదండి, పైన ఈ విధంగా లాగిన్ యువర్ కన్ఫర్మ్ జీమెయిల్ అని చెప్పి రావడం జరుగుద్ది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే టిక్ కాయిన్ నెట్వర్క్ అని ఉంది కదా, దీని మీదకి వచ్చిన తర్వాత కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ ఐడి అని చెప్పి క్లిక్ చేసి మీరు క్రోమ్ కానీ ఏదైనా ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అది కన్ఫర్మ్ అనేది అయిపోద్ది అన్నమాట. చూసారు కదా, ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం సేమ్ మన పాత పేజీకే రావాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనండి, ఈమెయిల్ ఐడి సెర్చ్ అయిపోయింది. చెక్ వెరిఫికేషన్ స్టేటస్ ఓకే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నిక్ నేమ్, ఎగ్జాంపుల్కి మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేనైతే జీకే లుక్స్ 1 అని పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఒక అకౌంట్ క్రియేట్ చేశాను కాబట్టి దీన్ని 1 అని పెట్టుకుంటున్నాను, లేదా 2 అని పెట్టుకుంటాను సింపుల్గా. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. మీకు నచ్చిన పాస్వర్డ్, మీకు ఏదైతే గుర్తు పెట్టుకోగలరు అనుకుంటారో అలాంటి పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోండి. ఓకేనండి, సెట్ చేసుకున్న తర్వాత కింద ఒక సెక్యూరిటీ పిన్, అంటే మనం లాగిన్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా మనకి సెక్యూరిటీ పిన్ అనేది కూడా ఒకటి పెట్టుకోవాలి. అది కూడా మనం పెట్టుకుందాం. ఇక్కడ మీరు దాదాపు ఒక 6 అయినా పెట్టుకోవచ్చు అన్నమాట సెక్యూరిటీ నెంబర్స్. నేనైతే 4 పెట్టుకున్నాను, మీరైతే 6 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ దగ్గర నేను ఇక్కడ ఏదైతే కోడ్ ఇస్తున్నానో ఆ కోడ్ని, అంటే మీకు పక్కన డిస్ప్లే మీద ఒక కోడ్ కనిపిస్తుంది కదా, ఆ కోడ్ని మీరైతే ఇక్కడ ఇచ్చేయండి. చూసారు కదా, కోడ్ అనేది మొత్తం ఇవ్వాలి. ఇక్కడ GRP అనేది కూడా మొత్తం రావాలి. అందుకే నేను పక్కన కోడ్ ఏదైతే ఇస్తున్నానో ఆ కోడ్ ఇచ్చేయండి ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు. ఓకే, ఇచ్చిన తర్వాత ఆ అగ్రీ మీద టిక్ చేయండి ఇక్కడ. ఓకే, అగ్రీ మీద టిక్ చేస్తేనే సైన్ అప్ అని వస్తుంది. దాని తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ అకౌంట్, ఇది చాలా సింపుల్గా అకౌంట్ క్రియేట్ అయిపోద్దండి. పెద్ద ల్యాగ్ కూడా ఉండదు. చాలా సింపుల్గా అయితే అకౌంట్ మనకి క్రియేట్ అవ్వడం జరుగుద్ది అన్నమాట కదండి. ఆ విధంగా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి యాప్ వస్తుంది. యాప్ మీద క్లిక్ చేయగానే మనకి లాగిన్ పిన్, ఫింగర్ ప్రింట్ 2 అడుగుద్ది. మీరు ఫింగర్ ప్రింట్ కావాలంటే ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఏంటంటే మనం పిన్ జనరేట్ చేసాం, పిన్ను కాకపోతే ఈ రకంగా ఏదైనా సరే పెట్టుకోవచ్చు అన్నమాట. లేదనుకుంటే ఇక్కడ మనం ఏదైతే పిన్ ఇచ్చామో ఆ పిన్ అనేది ఇచ్చేసుకొని లాగిన్ కొట్టినా సరే అయిపోద్ది. చూసారు కదా, 4 నుంచి 6 పిన్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను 4 నెంబర్స్ పెట్టినా సరే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనకు మొత్తం అవన్నీ చూపిస్తుంది అనమాట. మైనింగ్, పార్ట్నర్స్, బోనస్, దాని తర్వాత కేవైసీ. ఓకే, ఇది కొత్త స్టైల్ అండి. థీమ్స్ అనేవి రీసెంట్గా అప్డేట్ అయినాయి. మనకి ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్లో అయితే ఇంటర్ఫేస్ పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్కి కొంచెం కలర్ఫుల్గా ఉంది కాబట్టి ఇది పెడుతున్నాను. దాని తర్వాత కంటిన్యూ టు
కలర్స్. ఇక్కడ కూడా మనకి ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ పెట్టి పైన డన్ కొడితే అయిపోతుంది అన్నమాట. ఇది మీ మైనింగ్స్. మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్ ఇక్కడ స్టార్ట్ మైనింగ్ మేము క్లిక్ చేసి స్టార్ట్ కొట్టగానే ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ మొత్తం మీరు పూర్తిగా చూసిన తర్వాత ఇంటూ మార్క్ కొట్టాలన్నమాట. ఓకే, ఇంటూ మార్క్ కొడితే మీకు అక్కడ యాడ్ అనేది అయిపోయిన తర్వాత ఇంటూ మార్క్ కొట్టిన తర్వాత మీకు మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ యాడ్స్ కూడా మరీ లెంతీగా రావండి. ఇక్కడ ప్రతి 10 అవర్స్కి మీరు మైనింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ రేట్ వచ్చేసి 0.35. ఇంతవరకు ఇంకా ఎక్కువ ఉండేది, ఇప్పుడు హాల్వింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల తగ్గింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా తగ్గుద్ది అన్నమాట. లేదండి మాకు ఇంకొంచెం ఎక్కువ బూస్టింగ్ పవర్ కావాలనుకుంటే ఇక్కడ మీకు బోనస్ అండ్ పవర్ అని చూస్తారు. ఇక్కడ మీరు ఎన్ని యాడ్స్ అయితే చూస్తారంటే ఇక్కడ యాక్టివ్ అని క్లిక్ చేసి యాడ్స్ చూస్తే, అంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ యాక్టివ్ అని కొడతాను, ఇక్కడ అవర్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. అంటే ఎక్కువ గంటలు కూడా పెరుగుద్ది. ఇక నేను ఆ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఈ యాడ్ మొత్తం చూసిన తర్వాత దాన్ని ఇంటూ కొట్టినట్టయితే దీని పవర్ కూడా కొంచెం పెరుగుద్ది. అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అదే 10 అవర్స్ చూపించింది కదా, ఇంకొంచెం ఎక్కువ టైం అయితే చూసుకోవచ్చు. దాంతోపాటు బూస్టింగ్ పవర్లు కూడా పెరగడానికి అక్కడైతే ఆప్షన్లు అయితే రావడం జరిగిందన్నమాట. ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. దీన్ని రెఫర్ చేసుకుంటూ కూడా మంచిగా బూస్టింగ్ పవర్ అనేది మీది పెంచుకోవచ్చు అన్నమాట. ఎలాగో 3 months అంటున్నారు కాబట్టి ఒక రాయడం తప్పులేదండి. జస్ట్ ఏంటంటే మనం మన టైంలో కొంత సమయాన్ని దీనికి కేటాయిస్తున్నాం అనుకోవడమే. అంతకన్నా ఖచ్చితంగా మీరు దీంట్లో పెట్టేయండి, పెట్టగానే మీకు డబ్బులు వచ్చేస్తాయని చెప్పి నేను హామీని అవ్వట్లేదు. నేను చేస్తున్నాను, ఒక 10 days బట్టి చేస్తున్నాను, నాకు ఇబ్బంది అనిపించలేదు. అలాగే ఒకవేళ నిజంగా ఏమైనా డబ్బులు వస్తే మీరు మిస్ అవుతారని ఒక దీంతోనే నేను చేస్తున్నాను. అలాగే 3 months 4 months అంటున్నారు, అది పెద్ద టైం ఏం కాదు. కాబట్టి మనకి జూలై కానీ ఆగస్ట్ కానీ మనకి ఏమైనా నిజంగా ఇది లాంచ్ అయ్యి ఎంతో కొంత ప్రైజ్కి స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే వీళ్ళ యొక్క సప్లై కూడా చాలా తక్కువ అండి. సప్లై తక్కువ కాబట్టి డిమాండ్ కొంచెం ఉంచడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అప్లికేషన్ కూడా స్మూత్గానే ఉంది, అంత ఇబ్బందిగా అయితే నాకైతే ఎక్కడ కూడా అనిపించలేదు. ఇలా అయిపోగానే ఒక ఇంటూ మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక 10 seconds టైం తర్వాత మళ్ళీ మిగతా అలాగే ఇలా ప్రతిదీ ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ టైంది ఉంటుంది, పవర్ దాని యొక్క పవర్ పెంచుకునేది ఉంటుంది, అన్నీ ఉంటుంది. అన్నీ కూడా ఫ్రీ మాట. ఎటువంటిది మనం అమౌంట్ పెట్టవసలా, ఫ్రీగా బూస్టింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఇంత 10 hours వచ్చింది కాస్త ఇప్పుడు 17 hours వచ్చింది. ఈ రకంగా మీరు మైనింగ్ పవర్ పెంచుకోవచ్చు, అవర్స్ కూడా పెంచుకోవచ్చు, అదే గంటలు కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత మీరు వేరే వాళ్ళకి పంపించాలంటే, అంటే మీరు వేరే వాళ్ళకి మీ రెఫరల్ కోడ్ పంపించాలంటే ఎక్కడ అంటే మై పార్ట్నర్ అని చూసారు, మై పార్ట్నర్ నెట్వర్క్ అని దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ కోడ్ అని చూసారా, GRP అన్నది మీ కోడ్ మాట. ఓకే, ఈ GRP అని చెప్పి మీ కోడ్ వస్తుంది. దీన్ని కాపీ చేసి నేను ఏ రకంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్పానో అలా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఆ రకంగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంకా డైలీ టాస్క్లు, అంటే మీరు డైలీ చూస్తున్నప్పుడు కూడా కొన్ని టాస్క్లు వస్తాయి. ఆ టాస్క్లు అనేవి కంప్లీట్ అయిన తర్వాత అంటే 7 days ఆపకుండా చూస్తే మీకు 2.22 మైనింగ్ రేట్ అనేది పెరుగుద్ది. 17 days చేస్తే మళ్ళీ సేమ్ అలాగే ఇలాగ మీకు పవర్స్ అనేవి కూడా పెరుగుతాయి. టాస్క్లు మీరు చేసే మైనింగ్లు కూడా టాస్క్లు లెక్క వేస్తారన్నమాట. అది కాక PRP గేమింగ్స్ అని కానీ, సోషల్ నెట్వర్క్ అని కానీ, టెస్ట్ వాలెట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇందులో ఉండదు. మీ వ్యాలెట్ వచ్చేసి ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీకు ఎన్ని కాయిన్లు వచ్చినాయి అనేది 24 hours తర్వాత ఇక్కడ వచ్చి యాడ్ అవుతాయి. ఓకేనండి, చెప్తున్నాను కదా, జూలై లేదా ఆగస్టులో లాంచ్ అవుద్దని గట్టిగా చెప్తున్నారు కాబట్టి నేను పర్టికులర్గా దీని గురించి కూడా ఒక వీడియో చేయాలని చెప్పి చేయడం జరిగింది. అది మీ ఇంట్రెస్ట్తో మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఒకవేళ ఏమైనా కుదిరితే టీమ్ చేసుకోగలంటే ఇంకా మంచి కొంచెం బూస్టింగ్ పవర్ అనేది పెరగడం జరుగుతుందన్నమాట. ఓకే, నేను మళ్ళీ టిక్ చైన్ నెట్వర్క్ గురించి కూడా చెప్తా. దాంట్లో అయితే చాలా తక్కువ కాయిన్లు, మహా అయితే 10 కోట్ల కాయిన్లు మాత్రం ఉన్నాయి వరల్డ్ వైడ్గా. అది కూడా నేను తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు వీడియోలో అయితే ఎంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకుని పక్కన రెఫరల్ కోడ్ ఇచ్చాను కదా, రెఫరల్ కోడ్ని GRP అనే దాంతో స్టార్ట్ అవుద్ది. GRP అనే దాంతో కలిపి ఆ యాషాన్ని ఆ గీత అన్నీ కలిపి కూడా కొట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. మీ GK Looks.